దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 17 విషయాలు మనం వింటూ వచ్చాం. 18వ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ముందుకి నడిపించబోతున్నారు. 1 రహస్య ప్రార్థన, 2 విశ్వాస సహితమైన ప్రార్థన, విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, ఆసక్తితో అత్యాసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనస్సుతో చేసే ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మాటి మాటికి అడిగే ప్రార్థన, నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన, నిష్కపటముతో చేయు ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన, దేవుని చిత్తము మనలో నెరవేరే ప్రార్థన, నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థించే ప్రార్థన, సందేహింపక విశ్వాసముతో ప్రార్థించే ప్రార్థన. ఇలాగ 17 విధాలైన ప్రార్థనల గురించి విన్నాం. 18వ విషయం నుండి కంటిన్యూషన్గా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. ఆత్మీయ స్వస్థత కొరకు, రక్షణ కొరకు ప్రార్థించుట, ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థించే ప్రార్థన. 18వ విషయం ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థించే ప్రార్థన. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. స్వస్థతలో 2 ఉన్నాయి. 1 శారీరక స్వస్థత, 2 ఆత్మీయ స్వస్థత. మానవునికి శారీరక స్వస్థత కంటే ప్రాముఖ్యమైన స్వస్థత ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థత మానవుడు పొందుకుంటే ఆటోమేటిక్గా శారీర సంబంధమైన స్వస్థత కూడా దేవుడు మానవుడికి అనుగ్రహిస్తాడు. మొదట ప్రాముఖ్యమైనది ప్రతి మానవునికి కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికమైన స్వస్థత మానవుడికి కావాలి. ఆధ్యాత్మికమైన స్వస్థత మానవుడికి లేకపోతే మానవుడు ఇంకా పాపములోనే, శాపములోనే, లోకములోనే మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇక్కడ అందుకే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నారు. నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడతాను, నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ఆత్మీయ స్వస్థత కొరకు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే మన దేవుడు శారీరక స్వస్థత కూడా మన దేవుడు ఇచ్చేవాడే. సాధారణంగా హాస్పిటల్లో ఒక బోర్డు కనిపిస్తుంది. మనం వైద్యం చేసేది మాత్రం వైద్యుడే కానీ స్వస్థపరిచేవాడు దేవుడే. వైద్యము చేసేది వైద్యుడే కానీ స్వస్థపరిచేది మాత్రం దేవుడని కొన్ని హాస్పిటల్లో ఖచ్చితంగా బోర్డు అనేది కనబడుతూ ఉంటుంది. స్వస్థపరిచేది మానవుడు కాదు, స్వస్థపరిచేది దేవుడే. అందుకే దేవుడికి పరిశుద్ధ గ్రంథములో పెట్టబడిన మరొక పేరు ఏంటంటే యెహోవా రాఫా. యెహోవా రాఫా అనగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయనే స్వస్థపరిచే దేవుడు. హిబ్రూ భాషలో రోఫే అనగా వైద్యుడు అని అర్థం. రోఫే అనగా వైద్యుడు. ఇప్పుడు దాన్ని రాఫా అన్నాం మనం, యెహోవా రాఫా. హిబ్రూ భాషలో దాన్ని రోఫే అనగా వైద్యుడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు పరమ వైద్యుడు. ఏ రోగినైనా స్వస్థపరచగలడు, ఏ వ్యాధినైనా బాగు చేయగలడు, ఏ వ్యాధినైనా స్వస్థపరచగలడు. ఆయన పేరు యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు అనగా వైద్యుడు ఆయనే అని మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్ర. శరీర సంబంధమైన స్వస్థత అయినా, ఆత్మ సంబంధమైన స్వస్థత అయినా వైద్యుడు మన పరమదేవుడు. అందుకే ఇక్కడ భక్తుడు బ్రతిమలాడుకున్నాడు, యెహోవా. ఇర్మియా ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన, నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుతాను. దేవునికి స్తోత్ర. కానీ ఈరోజు చాలామంది ఆధ్యాత్మికమైన స్వస్థత కొరకు ప్రార్థించడం పోయి చాలామంది ఎక్కువగా దేని కొరకు ప్రార్థన చేస్తారంటే శరీర స్వస్థతల కోసమే చాలామంది ప్రార్థించే వాళ్ళు మనకు కనబడుతున్నారు.
మరి ఆత్మీయ స్వస్థత గురించిన ప్రార్థించిన అనుభవం ఈరోజు చాలా మందిలో కనబట్టలేదు. అందుకే దేవుని సన్నిధిలో చేయాల్సిన మొదటి ప్రార్థన ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. భౌతికంగా అనుభవిస్తున్న శ్రమల నుండి రక్షించమని ప్రార్థిస్తాం, కానీ ఆత్మరక్షణ గురించి ఈ రోజున మానవుడికి ప్రస్తావనే లేదు. అందుకే దేవుడు చాలా అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థించగలిగితే నేను చెప్తున్నానుగా, శారీరక స్వస్థత దానంతటా అదే దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి మానవుడికి మొట్టమొదట ఆత్మీయ స్వస్థత కావాలి. అప్పుడు శారీర సంబంధమైన స్వస్థత దేవుడు మానవుడికి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించగలుగుతాడు. అందుకే ఇక్కడ చూడండి, నిన్ను స్తుతించడానికి కారణము నీవే అంటున్నాడు. అంటే నీవిచ్చిన స్వస్థతే, నీవిచ్చిన రక్షణే అంటూ దేవుడిని ఏం చేస్తున్నాడు? స్తుతించడానికి ఆయన ఒక్కడే కారణభూతుడు మన ప్రభు అయిన యేసు. నిన్ను స్తోత్రించుటకు నీవే అంటే ఇప్పుడు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి భక్తుడు దేవుడిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా పొందుకున్న ఆత్మీయ స్వస్థతను బట్టి, శారీరక స్వస్థతను బట్టి, దేవుడు మనల్ని బాగు చేసిన ప్రతి విధానాన్ని బట్టి మనం దేవుడిని ఏం చేయాలంటే స్తుతించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. అలాగని మన దేవుడు అనేకమైన రోగాల నుండి మనల్ని విడిపించలేదంటే మనల్ని కూడా విడిపించాడు. మనల్ని స్వస్థపరచలేదంటే మనల్ని కూడా స్వస్థపరిచాడు. మనల్ని బాగు చేయలేదంటే దేవుడు మనల్ని బాగు చేశాడు. మనల్ని బాగు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన అనారోగ్య పరిస్థితులలో దేవుడు ఆరోగ్యం ఇచ్చిన సందర్భాలు, మన పట్ల కృప చూపిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. పాపము, శాపము, లోకముల నుండి ఆధ్యాత్మికమైన స్వస్థతని దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే శారీరక స్వస్థత ఇచ్చాడు. అలాంటి అనుభవాలు ఉంటున్న మనం ఖచ్చితంగా దేవుడిని ఏం చేయాలంటే స్తుతించాలి, మహింపరచాలి. 18వది ఆత్మీయ స్వస్థత కొరకు ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మికమైన స్వస్థతతో పాటు శారీరక స్వస్థత. నీ వ్యాధి ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ అనారోగ్యం ఏదైనా నా దేవుడు స్వస్థపరచగల దేవుడు, బాగు చేయగల దేవుడు. ఎంతోమందిని బాగు చేశాడు. ఎన్నో వ్యాధులు దేవుడు స్వస్థపరిచాడు. అందుకే ఆయన పేరు వైద్యుడు. చెప్పండి, పరమ వైద్యుడు. క్యాన్సర్ వ్యాధి ఏంటి, కుష్టు వ్యాధులు ఏంటి, టీవీ వ్యాధులు ఏంటి, భయంకరమైన రుగ్మతలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఈ భూమి మీద కూడా అనేకమైన అద్భుతాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసే శక్తిమంతుడు. హల్లెలూయా. 19వ ప్రార్థన. 18 దాకా గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేయండి. దాంతోపాటు శారీరక స్వస్థత కూడా మీకు ఇవ్వబోతున్నాడు. ఏ వ్యాధినైనా దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. 19వ ప్రార్థన, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నువ్వు లేచి రేయ మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ ప్రార్థన 19వ ప్రార్థన హృదయ కుమ్మరింపు ప్రార్థన. హృదయ కుమ్మరింపు ప్రార్థన. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగుని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు లేవాలి. ఎక్కడి నుండి లేవాలంటే ఆధ్యాత్మికమైన మత్తులో నుండి లేవాలి. లేచి ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలి అంటే బైబిల్ ఇక్కడ చెప్పారు, రాత్రి మొదటి జామున. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనం చూస్తే ఆనాటి టైం టేబుల్ ఎలా ఉండేదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 జాములు. చెప్పండి, ఎన్ని జాములు? మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. ఆ టైం టేబుల్ ఎలా ఉండేదంటే, జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి జాము రాత్రి 6 గంటల కానుండి 9 గంటల వరకు దాన్ని మొదటి జాము అంటారు. 2వ జాము 9 గంటల కానుండి 12 గంటల వరకు దాన్ని 2వ జాము. 12 గంటల కానుండి 3 గంటల వరకు దాన్ని 3వ జాము అన్నారు. 4వ జాము ఏంటంటే మరలా 3 గంటల కానుండి మరలా 6 గంటల వరకు 4వ జాము అన్నారు. ఇప్పుడు మొదటి జాము అంటే మన లెక్క ఎక్కడికి వస్తుందంటే రాత్రి 6 గంటల కానుండి 9 గంటల వరకు. ఇప్పుడు నువ్వు లేచి రేయి మొదటి జామున ప్రార్థించు అంటే బైబిల్ ప్రకారంగా ప్రతి మానవుడు నిద్రపోక మునిపే, నిద్రించక మునిపే వారి కుటుంబము కొరకు, వారి పసిపిల్లల కొరకు, వారి బిడ్డల కొరకు నిద్రపోక మునిపే, నిద్రించక మునిపే ప్రార్థించాలి.
బైబిల్ లెక్క అది. నిద్రపోక మునిపే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్లో 4 జాములు దాని టైం టేబుల్ అది. రాత్రి 6 గంటల కానీ మళ్ళీ ఉదయము 6 గంటల వరకు 4 జాముల కిందకు వస్తుంది. ఇప్పుడు మొదటి జాము అంటే రాత్రి 6 గంటల కానుండి 9 గంటల వరకు. అంటే మనం పడుకోక మునిపే, మనం నిద్రించక మునిపే మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములో అదే మాట రాయబడుతుంది. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే నీ పసి పిల్లల కొరకు. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు నేను ప్రార్థించవలసిన అవసరం లేదని మనం అనుకుంటాం. కానీ అక్కడ పిల్లలంటే ఏంటి? అసలు పసిపిల్లలు, వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిపిల్లలు కాదని ఒకవేళ మనం తప్పించుకోవచ్చు, కానీ పసిపిల్లలు వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు పసివారే కావచ్చు. మామూలుగా పెద్దవాళ్ళు అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మికంగా పసివారే అవ్వచ్చు. కానీ ఆధ్యాత్మికంగా పసివారుగా ఉన్న మన పిల్లల కోసం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మరి పెద్దవారుగా అవ్వాలి. చాలామంది ఈరోజు ఆధ్యాత్మికంగా పసిపిల్లలుగా ఉండి మాయోపాయముల చేత కొట్టుకుపోయే పరిస్థితులు కూడా ఈరోజు చాలామందిలో కనబడుతున్నాయి. అందుకే బైబిల్లో కొత్త నిబంధనలు అది కూడా రాశాడు, పసిపిల్లల వలె ఉండి మాయోపాయముల చేత కొట్టుకొని పోతున్నారు అని పరిశుద్ధ లేఖలో రాశాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలుగా ఉంటే మనుషుల మాయోపయముల చేత వంచనతోనూ తప్పు మార్గమున లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొను పోవునట్లు ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. ఎవరు కొట్టుకొని పోతారంటే రేపు ఆధ్యాత్మికమైన జీవితంలో పసిపిల్లలుగా ఉన్నవారు. పాపము విషయంలో పసిపిల్లల వలె ఉండాలంట, బుద్ధి జ్ఞానం విషయంలో మనం పెద్దవారి వలె ఉండాలంట. పాపం విషయంలో పసిపిల్లలుగా ఎంతకాలం ఉన్నా నో ప్రాబ్లం, కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా నువ్వు పసిపిల్లల వలె ఉంటే మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు ఏమైపోతారు. అందుకే ఈరోజు మన ఇంట్లో ఉన్న మన పసిపిల్లల కొరకైనా లేకపోతే ఆధ్యాత్మికంగా ఉన్న పసిపిల్లల కొరకైనా ప్రతి ఒక్కరి కొరకు నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము అని విలాప వాక్యములలో గ్రంథకర్త రాసినట్లుగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించవలసిన అనుభవం మనకుంది. ఎలా ప్రార్థించాలి అనేది రాశారు. నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో ప్రార్థించు. ఎందుకు వారి గురించి ప్రార్థించాలి అంటే వారు ఆకలితో మూర్చిల్లిపోవచ్చున్నారు. మీరు అనుకుంటారు మాకు అంతా సమృద్ధిగా ఉందంటే ఆకలి అంటేనే మా పిల్లలకి తెలియదంటే అంటావా? అవును, కాదనను. కానీ ఆధ్యాత్మికమైన ఆకలి, పరిశుద్ధ గ్రంథంలో చెప్పేది ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తాడు దేవుడు. ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన ఆకలితో ఏమవుతున్నారంట? మూర్చిల్లిపోవచ్చున్నారు. కొంతమంది ప్రార్థన ఎందుకు చేయాలంటే సమృద్ధిగా ఉంది, ఆకలితో ఎవరున్నారని ప్రార్థన చేయమంటారు, ఏ పిల్లల కోసం ప్రార్థన చేయమంటారు. అందుకే దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. నీకు సమృద్ధిగా ఉన్నా, ఒకవేళ సమస్తమైన నీ దగ్గర ఉన్నా, కానీ ఆధ్యాత్మికమైన పసిపిల్లలుగా ఉన్నారు. 1, ఆత్మ సంబంధమైన ఆకలితో మూర్చెల్లిపోతున్నారు. 2, అందుకే వీరి కొరకు హృదయమును యెహోవా సన్నిధిలో కుమ్మరించి మీరు ఏం చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆధ్యాత్మికమైన ఆకలి? ఏంటంటే నైతిక విలువలు కోల్పోయి పతనమైపోయే పరిస్థితులు. అదే ఆత్మ సంబంధమైన ఆకలితో మూర్చెల్లిపోవటం అంటే. చాలామంది నైతిక విలువలు కోల్పోతున్న వారు చాలామంది ఉన్నారు. అదే వాటితో మూర్చెల్లిపోతున్నారు, పతనమైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. మరి ఆ బిడ్డలందరి కొరకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడిచ్చిన నీకు బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి ప్రతి బిడ్డ కొరకు, ప్రతి పసిపిల్లల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు. ఎంత భారం కలిగిన ప్రార్థన అండి ఇది. అందుకే 19వ ప్రార్థన చెప్పాను, హృదయ కుమ్మరింపు ప్రార్థన. అక్కడ ఏం కుమ్మరించబడింది? హృదయము కుమ్మరించబడింది. ప్రార్థనలో ఎప్పుడైనా హృదయము కుమ్మరించబడితేనే మన జీవితంలో కార్యం జరుగుతుంది. మనం కొన్నిసార్లు కుమ్మరింపు ప్రార్థన లేకుండా సైలెంట్గా మౌనంగా కూర్చున్న దగ్గరే కూర్చొని సరిగ్గా మాట బయటికి రాకుండా ఏదో మనం చేసామన్నట్లుగా ప్రార్థన అంటే కుమ్మరింపు ప్రార్థన చాలామంది చేయరు. ఆ అర్ధగంట, ఆ గంట టైం వేస్ట్ అది. అదే హృదయం కుమ్మరింపుతో నువ్వు కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు చేసిన ఆ ప్రార్థనకి ఏముంటుందంటే ఎక్కడి నుండి వచ్చింది అది? మటాలు వేసుకొని చెమట పట్టకుండా ఏదో
చేశామన్న పేరుకి ప్రార్థన, అలాంటి ప్రార్థనలు దేవుడికి ఇష్టమైనవి కావండి. చేస్తే ప్రార్థన ఎక్కడి నుండి రావాలంటే కుమ్మరింపు ప్రార్థన. కొంతమంది చూస్తే మనం మోకాళ్ళు వేస్తే ప్రార్థన మొదలెడితే చాలు బెక్కి బెక్కి ఏడుస్తూ హృదయములు బద్దలయ్యేలాట్లుగా కుమ్మరింపు ప్రార్థన చేస్తూ ఉంటారు. కళ్ళలో నుండి అలా కన్నీరు వస్తూ ఉంటారు. కొంతమంది కదలరు, మెదలరు, మాట బయటికి రాదు, అఫీషియల్గా చెమటలు పట్టకుండా ఏదో ప్రార్థన చేస్తారు. వ్యర్థం అది. ఎంతసేపు చేసినా వ్యర్థం. ఇది ఫలితం లేని ప్రార్థన, అది శూన్యమైన ప్రార్థన, జవాబు రాని ప్రార్థన అది. కానీ ఈ ప్రార్థనకి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏ ప్రార్థనకి? ఎలా కుమ్మరించారంట? నీళ్లు కుమ్మరింపు అంటే ఎక్కడి నుండి రావాలి? ఇప్పుడు హృదయములో నుండి ఆ కుమ్మరింపు ప్రార్థన రావాలి. చూడండి, ఎందుకొరకు ఇప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలంటే పిల్లలు దేంతో మూర్చెల్లిపోవచ్చున్నారంట? ఆకలితో మూర్చెల్లిపోవచ్చున్నారు. అందుకే ఒక తల్లిగా ఒక తండ్రిగా వారి అవసరాలు తీర్చి వారిని పెంచి పెద్ద చేయటమే మా బాధ్యత అనుకుంటున్నాము. కానీ ఎట్టి పరిస్థితులలో ప్రియమైన దేవుని బిడ్డలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుడిచ్చిన పిల్లల్ని బాధ్యత కలిగి ఎవరి కొరకు మనం పెంచాలంటే దేవుని కొరకే మనం పెంచాలి. అది చేయలేకపోతున్నారు ఈ రోజున. దేవుని కొరకు పెంచలేకపోతున్నారు. వారి అవసరాలు తీర్చి వారిని పెద్ద చేయటం బాధ్యత కాదని ఎవరన్నారు? ప్రతి ఒక్క తల్లి బాధ్యత, ప్రతి ఒక్కరి తండ్రి బాధ్యత. అంతకు మించిన బాధ్యత ఏంటో చెప్పనా? వారిని నువ్వు దేవుని కోసం పెంచటం అనేది ముఖ్యమైన బాధ్యత. అందుకే నేను చాలాసార్లు తల్లుల ప్రార్థన అని చెప్పాను. వారిలో ప్రథమమైన వ్యక్తి సుసన్నా వెసిలి గారు. చెప్పండి, సుసన్నా వెసిలి గారు. దేవుడు ఆమెకి ఇచ్చిన పిల్లల కోసం సుసన్నా వెసిలి గారు ఏం చేయటం ప్రారంభించిందంటే ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్ర. ఇంగ్లాండు దేశానికి చెందిన సుసన్నా వెసిలి గారు 9 మంది బిడ్డలు ఆమెకి. 9 మంది బిడ్డల కోసం అండి ఆమె నిద్రపోకముందు ప్రార్థన ప్రారంభిస్తే ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థించే సమయానికంట ఒక్కొక్క రోజు అయితే తెల్లవారైపోయేదంటండి ఆమె ప్రార్థన చేస్తే. మరి ఇంకెక్కడ నిద్రపోయేదండి ఆమె? అంటే 9 మంది బిడ్డల కొరకు ఒక్కొక్కరు కొరకు కాసేపు ప్రార్థన చేసుకుంటూ వస్తే కొన్నిసార్లు ఆమె జీవితంలో తెల్లారైపోయేదంట. ఎవరి కోసం ప్రార్థన చేస్తే? అందుకే ఆ బిడ్డలు ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వారి బిడ్డలను దేవుడు తీర్చిదిద్దాడు. జాన్ వెసిలి గారు గొప్ప ప్రసంగికుడు, చార్లెస్ వెసిలి గొప్ప గాయకుడు. పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు వారి పిల్లలను చేశాడు. దేవునికి స్తోత్ర. అది చివరి బిడ్డకు వచ్చేసరికి ఆమె ప్రార్థించేసరికి ఆమెననేసరికి తెల్లారైపోయేదంట. అలా ప్రార్థన చేసేది భారంతో. ఈరోజు ఎవరు చేస్తున్నారండి పిల్లల కోసం ప్రార్థన? పిల్లల్ని పెంచడం పెద్ద చేయటం కాదు ముఖ్యం. ముందు వాళ్ళని నువ్వు దేవుని సన్నిధిలో పెంచటం, వాళ్ళ కోసం భారము కలిగి ప్రార్థన చేయటం నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆ బాధ్యత కలిగి బిడ్డల కోసం ఏం చేయాలంటే కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఎప్పుడు నువ్వు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణమును ఆకాశం వైపు ఎత్తి వారి కొరకు నువ్వు ఏం చేయమన్నాడంటే ప్రార్థన చేయమన్నాడు. సెయింట్ అగస్టిన్ అని ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్తున్నాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చి తిని. తల్లి గురించి ఎంత అద్భుతంగా చెప్పాడండి. నా తల్లి అలా చూసింది అనే మాట కంటే మొదటి మాట ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చి తిని. అగస్టిన్ అనే వ్యక్తిని సెయింట్ అగస్టిన్గా మార్చాడు దేవుడు. దేవుని కొరకు నిలబడి అగస్టిన్గా చేశాడండి. స్త్రీలోడుగా వ్యభిచారిగా భయంకరమైన పాపములో ఉంటున్న ఆ బిడ్డ కొరకు తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తే అగస్టిన్ కొట్టుకొని వచ్చేసాడంట దేవుని రాజ్యంలోనికి. విలియం బూత్ భార్య కెథరిన్ బూత్, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండకుండా నేను నీ సన్నిధిలో నిలబడలేను ప్రభువా అని ప్రార్థన చేసింది. చార్లెస్ టి స్టడ్ తల్లి ప్రార్థన చేసింది. ఎంతోమంది భక్తులు వీళ్ళ కోసం ప్రార్థన చేశారు. ఆర్ఏ టోరీ తల్లి ప్రార్థన చేసింది. న్యాయవాదులు అవ్వాలనుకున్న వారు సేవకులయ్యారు. రోడ్ల మీద బజారులుగా తిరిగిన బిడ్డలు ఈ రోజున ప్రయోజకులయ్యారు. ఎవరు చేసిన ప్రార్థన అంటే తల్లులు చేసిన ప్రార్థన. అందుకు ఒక తల్లికి ఒక తండ్రికి చెప్తున్నాడు విలాప వాక్యములు 2:19. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు ఆకలితో మూర్చెల్లిపోవచ్చున్నారు. వారు ఆధ్యాత్మికంగా పసిపిల్లలై ఉన్నారు. సాతానుడు ఏ వంచనతో ఏ కపటముతో ఏ మాయోపయముతో వాళ్ళని మాయ చేసి పాపములోనికి లోకములోనికి అలవాటుల్లోనికి చిన్నప్పుడే ఏడ్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారు చుట్టూను వేయాలి కదా, ప్రార్థన కంచె వేయాలి కదా, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఆ మూర్చెల్లి పోకుండా విలువలతో కూడిన నైతిక విలువలు పోగొట్టుకోకుండా పతనమైపోకుండా నాశన కోపంలోకి వెళ్లకుండా వాళ్ళ కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి.
ఇంకా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే సూర్యుని కంటే ముందు లేచి మనం ఖచ్చితంగా మన పిల్లల కోసం ప్రార్థన కంచె వేయాలి. సూర్యుని కంటే ముందు లేచి మనము మన బిడ్డల కొరకు ఏ కంచె వేయాలంటే ప్రార్థన కంచె వేయాలి. మనం ఏం చేస్తున్నామండి? ఆ కంచె దాటి ప్రియమైన దేవుని మన సాతానుడు గాడు వారి జోలికి రాలేడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ కంచె లోపలే వాడు ఈ రోజున మనం ప్రార్థన కంచె వేయట్లేదు కనుక వాడు ఏం చేస్తున్నాడు? ఆ కంచెలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆడ ఆ కంచెలోనే తిరుగుతున్నాడు. మనకి మన కుటుంబాలకి సమాధానం లేకుండా చేస్తున్నాడు. మనం కంచె వేయాల్సింది ఎప్పుడంటే ఒక మాట చెప్పనా, వాడు ప్రవేశించక ముందే. అనండి ఈ మాట. ప్రార్థనా కంచె ఎప్పుడు వేయాలి మనం? సాతానుగాడు ప్రవేశించక ముందే. సాతానుగాడు ప్రవేశిస్తే ఏం చేస్తాడు? లోపల వచ్చి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మనం కంచె వేసినా ఏం ప్రయోజనం? వాడు ప్రవేశించక ముందే కంచె వేయాలి. ఏబు గారు తన పిల్లలు తప్పు చేశారని కంచె వేయలేదండి. ఒకవేళ తప్పు చేసి ఉంటారేమోనని నిత్యము తమ బిడ్డల కొరకు దహన బలులు అర్పిస్తూ ఉండేవాడంట. ఎవరు? ఏబు గారు. తప్పు చేశారని కాదు, తప్పు చేసి ఉంటారేమో. ఎప్పుడు లెగిసి? అరుణోదయమున లేచి చుట్టూ కంచె వేసేవాడు. అంటే ఈరోజు తన బిడ్డలు సాతానుగాడు ఆ కంచెలోనికి రాకుండా, తన బిడ్డల్ని పాడు చేయకుండా, తన బిడ్డల లోకములో పాపములో శాపములో పడకుండా ఎప్పుడు లేచి ప్రార్థన చేశాడు ఏబు గారు? ఎప్పుడు వేసాడు? ఇప్పుడు బిడ్డల కోసం కంచె. మనం అరుణోదయం లేచి ప్రార్థన చేయం, నిద్రపోకముందు ప్రార్థన చేయం. మనం ఇందాక బైబిల్ ప్రకారం చదివితే నిద్రపోకముందు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు అరుణోదయమును కూడా లేచి, తెల్లవారుజామును కూడా ఇంకా సూర్యుడు బయటికి రాకమునిపే లేచి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఇవి విలువైన ప్రార్థనలు. ఇవి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేకువ జామునే ప్రార్థన బలిపీఠం వేశాడండి. ఒక్కొక్కని కొరకు దహన బలి అర్పించుచూ వచ్చాను. ఎవరు? ఏబు గారు. ఎవరి కోసం చేశాడో మీ ప్రార్థన? ఎంత భయంతో ప్రార్థన చేశాడో. ఒక తల్లిగా ఒక తండ్రిగా మీకు ఇచ్చిన బాధ్యత మీరు మర్చిపోవద్దు. ఈరోజు అలా ప్రార్థన చేయలేకపోవటం వల్లే పిల్లలు ఏమైపోతున్నారంటే మూర్ఛిల్లిపోవచ్చున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటలేదు. ఈరోజు తిరగబడుతున్నారు. ఈ రోజున చిన్న పిల్లలు కూడా. కాలం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజులో. చాలా భయంకరమైన అస్తవ్యస్తమైన పరిస్థితులు ఈ రోజున కుటుంబాలు ఎదురవుతున్నాయి. అల్లరి ఎక్కువైపోయింది పిల్లలకి. కుటుంబాలు అల్లరి ఎక్కువ చేస్తున్నారు పిల్లలు. ఇంతకుముందు ఉన్న భక్తి, ఇంతకుముందు ఉన్న ప్రార్థనా జీవితం, ఇంతకుముందు ఉన్న విధి విధానాలు పిల్లల్లో కనపట్లే ఈ రోజున. ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ ఇన్ఫర్మేషన్లో నువ్వు అనుకోవచ్చు ఈ రోజున ఏంట్లో ఇలాగే చెప్తారులే పాస్టర్ గారు. రేపు మనమే ఏడవలసింది, మనమే దుఃఖపడాల్సింది, మనమే కన్నీరు కార్చాల్సింది మనమే. అందుకే ప్రార్థనా కంచె వేయాలి, ప్రార్థనా బలిపీఠం కట్టాలి. సాతానుడు కంచె లోపలికి రాకమునిపై మనం కంచె వేస్తాడు. లోపల రావడానికి అవకాశం లేదు. మనం కంచె వేయకపోతే వాడు లోపలికి ఎంట్రన్స్ అవుతాడు. లోపల తిరుగుతాడు అంటాడు. ఎవడు? సమాధానం లేకుండా చేస్తాడు. మళ్ళా వాడిని మనం బయటకు పారదోలాలంటే మనం చాలా కష్టపడాలి మనం. అందుకే 19వ విషయం చెప్తున్నాడు, హృదయ కుమ్మరింపు. ఇది చాలా అద్భుతమైన ప్రార్థన అండి. ఇది భారముతో చేసే ప్రార్థన. నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణమును నీ చేతులను ఆయన తట్టు ఎత్తి. ఎందుకంటే ప్రతి వీధి మొగను వారు మూర్చెల్లిపోవచ్చున్నారు. మీ అందరికీ తెలుసు కదమ్మా, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనం లేకుండా మరణం కిటికీలకి ఎక్కుచున్నది. వీధి మొగలలో మూర్చెల్లిపోవచ్చు. ఆధ్యాత్మికంగా మూర్చెల్లిపోతున్న వారు ఉన్నారు, శారీరకంగా కూడా మూర్చెల్లిపోతున్నారు. ఇటు నుండి దెబ్బ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు ప్రార్థన కంచె వేస్తే వచ్చే అపాయాలు కూడా దేవుడు తప్పిస్తాడు, వచ్చే ప్రమాదాలు కూడా తప్పిస్తాడు. ఎన్నో భయానకరమైన పరిస్థితులు ఈరోజు లోకంలో జరుగుతున్నాయి. అందుకే హృదయ కుమ్మరింపు ప్రార్థన మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. భక్తిలో ప్రార్థన లేకపోతే మనం ఎంత భక్తి చేసినా ప్రయోజనం ఉండదు. ప్రార్థన జీవితమే. ఆధ్యాత్మికమైన జీవితంలో నీవైనా, నీ కుటుంబమైనా, నీ పిల్లలైనా బాగుపడాలంటే ప్రార్థనే. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని ప్రార్థన అంశాలుగా దేవుడు అనేకమైన విషయాలు నీతో, మనందరితో మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పటికైనా కుటుంబాలు ఎక్కువ ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. సమయాన్ని దుర్వినియోగం చేయొద్దని చాలాసార్లు చెప్తున్నాను మీకు. సమయాన్ని వ్యర్థం చేయొద్దని చాలాసార్లు చెప్తున్నాను. సమయం ఎంత విలువైనది కూడా చెప్పాను నేను చాలాసార్లు. ఇప్పుడు ఈ రోజున మనిషి దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు కూడా చెప్పాను నేను. మిగిలిన సమయం ఆత్మల పట్ల భారం, కుటుంబ కొరకు, భర్త కొరకు, పిల్లల కోసం, ఆ నశించిపోతున్న ఆత్మల కోసం, దేశం కోసం సమయం దొరికినప్పుడు మోకాళ్ళు వేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముసలమ్మ ముచ్చట్లకి కాసేపు ఫోన్తో కొన్ని గంటలు ఫోన్లో గడుపుతున్నారు, టీవీ దగ్గర కొన్ని గంటలు.
ఎందుకండి ఇవన్నీ వేస్ట్. వెళ్ళిపోయిన సమయం మరలా తిరిగి రాదు, వెళ్ళిపోయిన సంవత్సరం మరలా తిరిగి రాదు, వెళ్ళిపోయిన రోజు మరలా రమ్మన్నా తిరిగి రాదు. కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సమయం సమీపిస్తుందని రాశాడు బైబిల్ గ్రంథంలో. ప్రతి దానికి ఒక సమయం ఉందన్నాడు. సమయానికి కూడా మనం లెక్కప్పు చెప్పాలంట. ఎవరికి? దేవుడు. 24 hours ఇచ్చాడు ఈ రోజున. ప్రతిరోజు ఎంత సమయాన్ని ఈ రోజున మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడంటే, మనం గంట విలువ లేకుండా వాడుతున్నాం చూడ సమయం. అదే గంట ఆధ్యాత్మికమైన విషయాల మీద దృష్టి పెడితే ఎన్ని విషయాలు నేర్చుకుంటాం చెప్పన. మనం వాక్యం బాగా చదువుకోవచ్చు, ఎప్పుడు ఎన్నడూ పాడని పాటలు మనం పాడచ్చు, ఎంతోసేపు ప్రార్థన చేయొచ్చు, ఎంతోమందికి అద్భుతమైన సువార్త మనం ప్రకటన చేయవచ్చు. కానీ మనం సమయం అంతా ఏం చేస్తామంటే వృధా వృధా వృధా. రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చేతుల పైకి సార్ స్తోత్రం చెప్పండి. 19 రకాలైన ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన మాట్లాడారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకంలో స్త్రీల పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి 75 మంది మరి స్త్రీల గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి ఈ పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.